హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వంశీని. ఫ్రెండ్స్, నిన్న ఈరోజు బిగ్ బాస్ హౌస్లో మొత్తం కూడా నామినేషన్ టాస్క్లే జరిగినాయి. ఈ వారం నామినేషన్లోకి 6 మంది వచ్చిండ్రు. పృథ్వీ, విష్ణుప్రియ, సీత, ఎస్వి. కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళల్లో మెహబూబు, గంగవ్వని నామినేట్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే వచ్చింది 2 రోజులైంది గంగవ్వ వచ్చిన ఫస్ట్ రోజే, ఎంట్రీ రోజే గంగవ్వ అవినాష్ తోటి సూపర్ ఒక టాస్క్ ఆడింది. ఆ టాస్క్లో గెలిచింది. ఎవరిపైన? విష్ణుని, సీతానే ఓడిపించింది. వాళ్ళ వయసు వీళ్ళ ఏజ్ చూసుకుంటే చాలా డిఫరెంట్ ఉంది. అయినా కానీ ఆమె అంత వయసులో కూడా యాక్టివ్గా ఆడి గెలిచింది. గంగవ్వ నామినేట్ చేసిన రెండు చిన్న సిల్లీ రీజన్స్ అవి. ఏమేంటి? పాల ప్యాకెట్లు ఇవ్వలేదు, మీరే తాగిందని చెప్పింది. తర్వాత విష్ణుప్రియని మీరు సరిగా ఆడటం లేదు, 2 వారాలు ఆడిండు, తర్వాత ఆడలేదని చెప్పింది. అవును, గంగవ్వకు నచ్చింది, చెప్పింది. ఇంకో ముందు ఆమె ఏమన్నా మిమ్మల్ని ఒక టార్గెట్ చేస్తుంటే మీరు ఆ టైంలో నామినేషన్ చేయాల్సింది, కానీ ఫస్ట్లోనే మీరు నామినేషన్ చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ వయసులో ఆమె ఆడుతుంది. ఇంకా మీకు ఆమె పెద్ద దిక్కు అనుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైనా తప్పులు చేస్తే మీకు అక్కడ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఏంటంటే ఎవరు స్వార్థం వాళ్ళు, ఎవరు గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. కానీ గంగవ్వ ఏంటండి, నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలా ఆడు అని మీకు ఒక పెద్ద దిక్కుగా ఉండి మీకు ఆమె సజెషన్ ఇవ్వడం జరుగుతుంది హౌస్లో. అటువంటి ఆమెని మీరు నామినేషన్ చేయడం నాకు నచ్చలేదు. ఇంకోటి, బిగ్ బాస్ సరైన సమయంలో సరైన బుల్లెట్లు దింపిండు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోటి. ఇప్పటిదాకా ఒక లెక్క అయితే ఇప్పటి నుంచి ఇంకొక లెక్క బిగ్ బాస్ హౌస్. ఎందుకంటే ఇన్ని రోజులు ఈ 8 మంది కానీ ఫస్ట్ వచ్చిన 13 మందిలో కానీ ఎవ్వరు కూడా పెద్దగా ఎంటర్టైన్మెంట్ చేసినట్టు అనిపించలేదు. ఎంతసేపు గేమ్ ఆడుతుండు, వాళ్ళ చీఫ్లు అవ్వడము అలా 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 జరిగిపోయింది. హౌస్లో టైంపాస్ చేసుకున్నారు, అయిపోయింది. కానీ చూసే పబ్లిక్కి, ఆడియన్స్కి ఎంటర్టైన్మెంట్ లేదు హౌస్లో. కానీ ఇప్పుడు ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత సూపర్ ఎంటర్టైన్మెంట్ ఉంది. ఆ అద్భుతం. ఎందుకంటే సరైన వాళ్ళని దింపిండు బుల్లెట్లు. ముక్క అవినాష్, టేస్టీ తేజ, గంగవ్వ, రోహిణి, హరితేజ. ఈ 5 మంది అద్భుతంగా ఒక్కొక్కరు నవ్విస్తారు హౌస్లో. ఎందుకంటే మనకు ఫస్ట్ రోజు కానీ ఈ 2 రోజులు కూడా చూసినాము, బాగానే ఎంటర్టైన్మెంట్ ఉంది హౌస్లో. ఇంకా ముందు వాళ్ళకి ఇచ్చిన టాస్కులతోటి కానీ ఖాళీ టైంలో కానీ మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు అని నాకు అనిపిస్తుంది. తర్వాత మహబూబు, గౌతము, నైని, పవని వీళ్ళు కూడా వాళ్ళకి తగినంత ఎంటర్టైన్మెంటు మనకి ఇస్తారు. సో దాంట్లో ఎటువంటి మనకి డౌట్ లేదు. ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ హౌస్లో ఉంటుంది. ఈ వారం మణికంఠ వర్సెస్ ఎస్వి వీళ్ళ మధ్య తిరుగుతుంది. ఎందుకు అందరు మణికంఠని టార్గెట్ చేయడము? ఎస్విని అందరు నామినేట్ చేసిండ్రంటే నువ్వు నామినేట్ చేయించుకో, నీ టాలెంట్ నువ్వు చూపించుకొని దాన్ని నిన్ను ఆడియన్స్ నిన్ను హౌస్లో ఉంచుతారు కదా, నువ్వు దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు. కానీ మనీని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఏదన్నా మనీ తప్పు చేస్తుంటే నా సాటర్డే సండే నాగార్జున సార్ ఎపిసోడ్లో అన్నీ తనకి చెప్తాడు. తను ఏమన్నా తప్పు చేస్తున్నా కానీ అది కూడా చూపించడం జరుగుతుంది. సో అది అక్కడ జరిగిపోద్ది. మీరు తనని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు కూడా నిఖిల్ ఒక మాట అనిండు, ఏమని? ఈసారి మనం నామినేషన్ ఛాన్స్ వస్తే మనీని ఎవరు చేయొద్దు, మనం కొత్త వాళ్ళని తీసుకొని వాళ్ళని నామినేట్ చేద్దామన్నారు. మీరు మనీని చేసినా చేయకపోయినా ఏం కాదు. మనీని ఒకవేళ మీరు కావాలని టార్గెట్ చేసినా బయట ఆడియన్స్ ఉండరు తన్ని సేవ్ చేయడానికి. సో అంతటితో హ్యాపీ. అలాంటి డ్రామాలు హ్యాపీ. పబ్లిక్కి, మిమ్మల్ని గెలిపించే పబ్లిక్కి, మీకు ఓట్లేసే జనాల కోసం మీరు ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి, అది చేయండి. ఇంకోటి, సీత మొత్తం ఈ వారం అంతా డల్ అయిపోయింది. ఇంకోటి, నబిల్, ఇప్పటి నుంచి నువ్వు బాగా ఆడాలి. నువ్వు ఒక మెగా చీఫ్ అయిన హౌస్కి ముందు నువ్వు ఎన్నో టాస్కులను ఎదుర్కోవాలి, ముందుకెళ్ళాలి. నీ టార్గెట్ని తగ్గియొద్దు, పక్కన వాళ్ళ మాటలు వినొద్దు. గ్రూపులలో నువ్వు ఏదేదో వాగడము, అది పక్కన వాళ్ళు ఇంకొకరికి చెప్పడం అది జరుగుతుంది. అది కొంచెం నబిల్ కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఇప్పటి నుంచి బిగ్ బాస్ హౌస్ మటుకు జబర్దస్త్ ఉంటుంది. ఎవరు కూడా ఎంటర్టైన్మెంట్ మిస్ కావద్దు. ఇప్పటి నుంచి అందరు బిగ్ బాస్ హౌస్ని చూడండి. ప్రతి ఒక్కటి కంటెంట్ని నేను చెప్తాను. అదేవిధంగా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ రేపటితో మళ్ళీ ఎపిసోడ్లో నేను మళ్ళీ కంటెంట్ని మీకు చెప్తాను. ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి అందరూ కామెంట్ పెట్టాలని ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.